సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ తెలిసిందే తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో ఆ కన్స్ట్రక్షన్ అప్డేట్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో నేను చేయడానికి కారణం జస్ట్ కన్స్ట్రక్షన్ అప్డేట్ ని చూపించడానికి, మరి ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు. సో ఇదన్నమాట తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుట్ సైడ్. ఇప్పటికే ఆల్మోస్ట్ 4 years అయితే అయింది. జూన్ 2022లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఎంట్రన్స్ గేట్ 1 అయితే క్లోజ్ లో ఉంది. అప్పుడంతా ఈ ఎంట్రన్స్ వాడుతానిన్నారు. ఇప్పుడు ఆ ఎంట్రన్స్ కూడా ఓపెన్ అయితే అయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇవన్నీ తిరుమలకి వచ్చే భక్తుల కోసం రూమ్స్ అయితే కడుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి ప్లాట్ఫామ్ 1, 2 వ్యూ అయితే ఇది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నది కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. నేనున్నది వచ్చి పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్లో కడుతున్నాడు. సో దగ్గరికి వెళ్ళి చూసా, స్పేస్ చాలా ఫ్రీగా ఉంది. అందరూ వెయిట్ చేయడానికి అంత నీట్గా అయితే ఉంది. సో ఇదన్నమాట ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద కట్టిన బిల్డింగ్. సో కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. బిల్డింగ్ అయితే వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా అయితే సూపర్ కట్టారు. అండ్ ఇందాక స్టార్టింగ్లో చూపించా కదా తిరుమల వెళ్ళే భక్తుల కోసం రూమ్స్ అయితే కడుతున్నారని చెప్పేసి. సో అటు నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఈ బిల్డింగ్లో కూడా టికెట్ కౌంటర్స్, రిజర్వేషన్ కౌంటర్స్ పెడతారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం ఎంతవరకు నిజమో. సో 6th ప్లాట్ఫామ్లో కన్స్ట్రక్షన్ అయ్యి కలర్స్ వేసిన ఈ బిల్డింగ్ మొత్తం వీడియో ఫాస్ట్ మోషన్లో అయితే పెడతాను, చూడండి. అండ్ ఇదనమాట 6th ప్లాట్ఫామ్ నుండి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఉండే కనెక్షన్. అండ్ ఇదనమాట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఇందాక చెప్పాక చాలా పెద్దది, చాలా ఫ్రీగా అయితే కడుతున్నాడు. చాలా పెద్దగా ఉంది. సో అదనమాట తిరుపతి రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ యొక్క అప్డేట్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.